నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పర్వదినాన్ని దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. ప్రతి వీధి వాడలో వినాయకుడు కొలువుదీరాడు. 9 రోజుల ప్రజల నుంచి ఘనంగా పూజలు అందుకొని ఆ తర్వాత గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటారు ఆ బొజ్జ గణపయ్య. వినాయక చవితి సందర్భంగా యువత పోటీలు పడి మరీ భారీ విభిన్న ఆకృతుల్లో ఉండే గణపయ్యలను ప్రతిష్ఠిస్తుంటారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే మరో వినాయక విగ్రహం కూడా తాజాగా వార్తల్లో నిలిచింది. ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ వినాయక విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా విభిన్న ఆకృతుల్లో రూపుదిద్దుకున్న గణపయ్యలను కొలుస్తుంటాం. అలానే ఈసారి వినాయక చవితి సందర్భంగా ఇక సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయకుని విగ్రహం వార్తలో నిలిచింది. ఓ అభిమాని సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాక ఆఖరికి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయక విగ్రహాన్ని తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని గోషామహల్లోని అఘపురలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ అయిన మెట్టు సాయి కుమార్ ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు. వినాయకుడికి బదులుగా సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించారు. పైగా వినాయకుడి విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి లుక్కునిచ్చారు. దీనిలో భాగంగా గణపయ్యకు నలుపు ప్యాంటు, వైట్ షర్టు, మెడలో కండువా వేసి రేవంత్ రెడ్డి గెటప్ లో తయారు చేశారు. పక్కనే తెలంగాణ మ్యాప్ను ప్రతిష్టాత్మకంగా అలంకరించారు. అయితే రేవంత్ అభిమానులు, కార్యకర్తలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి రూపంలో కాకుండా ఇలా రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయకుడిని ప్రతిష్ఠించడం సరికాదని పలువురు భక్తులు మండిపడుతున్నారు. దీనిపై హిందూ సమాజ నాయకులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఏ మాత్రం సరికాదని తెలిపారు. వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ పోలీస్ కమిషనర్ కు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ విగ్రహం మూలాన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజాసింగ్ అన్నారు. వెంటనే ఈ విగ్రహాన్ని తొలగించాలని కోరారు. మరికొందరు భక్తులు కూడా రాజాసింగ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.